మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే మేడం. నమస్కారం అండి. మా పొట్ట మార్నింగ్ లేవగానే చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో సఫర్ అవుతున్నాము. ఏదో కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాము, ఈ నోస్ వాడుతున్నాము, స్టమక్ క్లియర్ అవుతుంది. అగైన్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఈ సమస్య కొందరిలో ఉంది. మరి ఏం చేయాలి? మీరేమైనా చెప్తారా మేడం? రెసిపీ కానీ డ్రింక్స్ కానీ ఏం పరిచయం చేస్తారు? ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ కారణంగా మనకి గ్యాస్ట్రైటిస్ చూస్తున్నాము. కొంతమందిలో స్ట్రెస్ తో నొప్పులు రావడము, నొప్పులు తగ్గించుకోవడానికి కొన్ని రకాల మాత్రలు అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు. వీటితో కూడా మనకి గ్యాస్ట్రైటిస్ రావడము, లేకపోతే వాళ్ళకి ఎక్కువగా ఆహారము బయట ఫుడ్ తీసుకోవడము, తర్వాత లేట్ నైట్ పార్టీస్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, తర్వాత హై క్యాలరీ ఫుడ్, పార్టీ ఫుడ్ వలన ఈ గ్యాస్ట్రైటిస్ రావడము, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వలన కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుందన్నమాట. అంటే కొద్ది రకాల మాత్రలు, అంటే అది గుండె జబ్బు మాత్రలు ఉండొచ్చు, లేకపోతే మనకి డయాబెటీస్ మాత్రలు కానీ, హైపర్టెన్సివ్ మాత్రలు కానీ, ఇంకా కొన్ని రకాల మాత్రల వలన కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు అనమాట. సో ఏ కారణంగా అయినా ఇది చాలా ఇబ్బందిగా చేస్తుంది. మీరు చెప్పినట్టు పొట్ట చాలా ఉబ్బడం కానీ, త్రేనుపులు రావడము, పొట్టలో మంట ఉండడము, అజీర్ణము అవడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. డే కూడా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది మేడం. ఏది ఫోకస్ చేయలేము కొన్నిసార్లు. సో ముఖ్యంగా మనము ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి గట్ బ్రెయిన్ యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే హౌ ఎవర్ యువర్ గట్ ఇస్ ఫీలింగ్, అది మన బ్రెయిన్ పైన ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో మన బ్రెయిన్ కుండే స్ట్రెస్ అంతా మన పొట్ట పైన చూపిస్తుంది. సో మన స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకుంటూ మనం హెల్దీ డైట్ ఫాలో చేస్తూ, టైమ్లీ మీల్స్ కానీ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఇటువంటి సమస్యని మనము తొలగించుకోవచ్చు. సో ఇవాళ రెసిపీ ఏంటంటే, ఇది మన ట్రెడిషనల్ గా ఇంట్లో చేసుకునే రెసిపీ అనమాట. సో మనము ఇక్కడ కొద్ది రకాల ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి మన డైజెషన్ కి, తర్వాత ఒక యాంటాసిడ్ లాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. స్టమక్ కి సూదింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవండి, ఒక్కసారి చూపిస్తారా మేడం? ఏంటది? ఖచ్చితంగా. ఇది సోంపు అండి. ఇది మనము యూజువల్ గా పార్టీ భోజనం తర్వాత బుగ్గన ఒక చెంచా పెట్టుకుంటూ ఉంటాం. సో ఇది చాలా మంచిది. ఇది డైజెషన్ కి ఎక్కువగా ఇంపార్టెంట్. మనం చిన్నపిల్లలు గ్రైప్ వాటర్ వాడుతూ ఉంటాం. సో ఇది సోంపుతోనే చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి గ్రైప్ వాటర్ ఎందుకు ఇస్తారు? పొట్ట ఉబ్బి గ్యాస్ ఫార్మేషన్, కాలిక్ పెయిన్ అంటారు. సో దానికోసం. సో ఇది ఎయిడ్స్ ఇన్ డైజెషన్ కాబట్టి మనకి ఇది చాలా మంచిది సోంపు. సో సోంపుని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడైనా కంటామినేషన్ ఉండొచ్చు. సో అంచేతనే కొంచెం పెన్నం పైన మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. సో ½ టీ స్పూన్ సోంపు పొడి చేసుకోవచ్చు మనము. అలాగే వాము, మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, అరచేతుడి గుంటలో ఉండే వాము 60 రోగాలకి మనకి సొల్యూషన్ అని. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ డైజెషన్ కి, గ్యాస్ ఫార్మేషన్ కి కూడా తగ్గించడానికి, ఫ్లాటులెన్స్ పొట్ట ఉబ్బినప్పుడు మనకి చాలా మంచిది. మనకి పల్లెటూరులో ఎక్కువగా జలుబు వచ్చినా, అజీర్తి చేసినా, లూజ్ మోషన్ అయినా వాము వాడుతూ ఉంటారు. సో మనకి ఇది గ్యాస్ట్రిక్ లైనింగ్ కి ఎంతో మేలు చేస్తుంది వాము. సో దీన్ని కూడా మనము ఒక ½ టీ స్పూన్ వేయించి పొడి చేసుకుందాము. ఓకే, సోంపు, వాము. నెక్స్ట్ ఇది జీలకర్ర మన జీర్ణ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ మంచి యాంటాసిడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా మనం ఒక ½ టీ స్పూన్ దీన్ని వేయించి పొడి చేసుకుంటాము. అన్ని పోపుల డబ్బాలో కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఈజీగా. అలాగే మిశ్రీ. సో ఇది చాలా చలువ చేస్తుంది అన్నమాట. ఇది పొట్టలో మనకి యూజువల్ గా ఈ పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు హైపర్ యాసిడ్ సెక్రెషన్ వలన పొట్టలో మంటగా ఉంటుంది. మిశ్రీ అనేది చాలా చలువ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మనము. సో ఇవన్నిటిని మనము ½ టీ స్పూన్ తీసుకుని, మిశ్రీని మాత్రం 1 టీ స్పూన్ తీసుకుంటాము. ఇవన్నీ కలిపి రోస్ట్ చేసుకున్న పౌడర్ ని మనం ఈ వాటర్ లో కలుపుదాము. నార్మల్ వాటర్ మేడం, టెంపరేచర్ లో ఉండే వాటర్ తీసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో
దీన్ని మనం ఒక వాము, teaspoon లో- సోంపు, జీలకర్ర, మిశ్రీ హా, ఇవన్నీ Powder. కలిపింది మనం ఇలా ఒక స్పూన్ లో వస్తుంది. ఇది టీ స్పూన్ కాదు, ఇంతకన్నా పెద్దగా ఉంది మనకి ఇది. సో ఇందులో మనం దీన్ని వేసుకుంటాము. నార్మల్ వాటర్ ఓన్లీ. క్వాంటిటీ అన్ని సేమ్ తీసుకున్నాం కదా మనం పౌడర్. సో మనం దీన్ని ఇలా పొడి చేసుకున్న దాన్ని అందులో వేసేసి సో మనం దీన్ని కలపడము. ఓకే, ఈజీ. సో వంటిల్లే దేవాలయం, వంటిల్లే ఔషధం లేవు, అందుకే అన్నారు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఐడియా వచ్చేసింది. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకోవాలి అంటారు మేడం? ఇది మనం ఆహారం తీసుకోకముందు అరగంట ముందు తీసుకుంటే గనక మనకి ఖచ్చితంగా డైజెషన్ అంటే కొందరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ లో అనిపిస్తుంది, కొందరికి ఫంక్షన్స్ కి వెళ్ళొచ్చాక అనిపిస్తుంది, కొందరికి జంక్ ఫుడ్ తిన్నాక అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కొంచెం క్వాంటిటీ ఆఫ్ మీల్, టైమింగ్ ఆఫ్ మీల్ కొంచెం సర్దుకోవాలి. అలాగే దీన్ని టైంకి తీసుకుంటే గనక మంచి రిజల్ట్స్ అనేది కనబడుతుంది అనమాట. సమస్యతో రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా సఫర్ అవుతున్నారంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఎంటీ Okay. స్టమక్ తీసుకుని Up- అలాగే మనము బిఫోర్ డిన్నర్ ఆర్ బిఫోర్ లంచ్ 2 times అలా తీసుకుంటే ఆ చేసిన పౌడర్ ని 2 halves చేసుకుని చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. నాకు తెలిసి చేసి పెట్టేసుకుంటే పౌడర్స్ బెస్ట్ ఏమో మేడం. చాలా ఎప్పటికైనా best. చాలా మందికి అప్సెట్ అవుతూ ఉంటుంది స్టమక్, కాబట్టి అలాంటి టైంలో చేసి పెట్టేసుకుంటే కనుక యూజ్ చేసేయవచ్చు. సో మేడం టేస్ట్ చేసేస్తున్నాను. యా ప్లీజ్. ఎస్, హియర్ వి గో. వావ్, చాలా సాఫ్ట్గా యమ్మీ హెల్దీ డ్రింక్ అండి. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. మన ఇంట్లో కిచెన్లో ఉండే పదార్థాలతోనే హ్యాపీగా మన టమ్మీ అనేది చాలా క్లియర్గా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ డే మొత్తం కూడా యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా క్విక్గా ఫాస్ట్గా ఏవేవో వాడే బదులు ఇలాంటి హెల్దీ డ్రింక్స్ వాడితే కనుక డెఫినెట్గా అందరూ బాగుంటారు మేడం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా గ్యాస్ గోళీలు వాడుతూ ఉంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. వాటి వలన ఎనిమియా రావడము, తర్వాత మెగ్నీషియం డెఫిషియన్సీ రావడము, కాల్షియం డెఫిషియన్సీ రావడం చూస్తుంటాం. సో ఇలాంటివి చేస్తే గనక మీకు 1 month లోనే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.